భాగ్యనగర రోడ్లు నగరవాసులను భయపెడుతున్నాయి. రోడ్లపై ఏర్పడిన గుంతలతో వాహనదారులకు ఇబ్బందులు తప్పట్లేదు. కొత్త రోడ్ల నిర్మాణాలు చేపట్టకపోవడం, అధ్వాన స్థితికి చేరుకున్న రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో నగరవాసులకు శాపంగా మారుతోంది. హైదరాబాద్ లో రోడ్లు మరింత నరకంగా మారుతున్నాయి. రోడ్లపై గుంతలతో వాహనదారులు, పాదచారులకు తిప్పలు తప్పడం లేదు. లెక్కలేనన్ని గుంతలపై గతిలేక ప్రయాణం సాగిస్తున్న వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నాయి. గోతులు పూడ్చేందుకు వచ్చిన జీహెచ్ఎంసీ సిబ్బంది దెబ్బతిన్న రోడ్లపై ప్యాచ్ వర్క్ తోనే సరిపెడుతున్నారు. దీంతో భారీ వర్షం పడగానే రోడ్లన్నీ మళ్లీ గుంతలుగా మారుతున్నాయి. వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత వారం రోజులు కురిసిన వర్షాలకు నగరంలోని రోడ్లు మరింత గుంతలమయంగా మారాయి. 10 రోజుల వ్యవధిలోనే సిటీలో 10,000కు పైగా గుంతలు ఏర్పడినట్లు జీహెచ్ఎంసీ అధికారులే చెబుతున్నారు. ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లు సైతం పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. Last 3 years, this same condition is happening. No one is taking care of here. The concerned MLA, the authority, the corporator, no one is taking care of. Even the GHMC is not taking care of. Several letters has been sent to the concerned authorities. Please. See, these are just some patches that are happening. And also there is illegal encroachment happening on this road and no one is taking any of it on this. చినుకు పడిందంటే శివారు మున్సిపాలిటీల్లో రోడ్లు నరకానికి దారులుగా మారుతున్నాయి. మణికొండ మున్సిపాలిటీలో రోడ్లు గుంతలమయంగా మారిపోయాయి. ఈ రోడ్లపై వాహనాలు నడపడం అంటే వాహనదారులకు కత్తి మీద సాములా మారుతోంది. ఆటోలు, బైక్లు, కార్లపై ఇక్కడి రహదారుల వెంట ప్రయాణం చేయాలంటేనే భయపడవలసిన పరిస్థితి. 3-4 సార్లు బైక్ పై ప్రయాణిస్తే వెన్నునొప్పులు తప్పవంటున్నారు. చిన్న వర్షానికి కూడా ఇట్లా నీళ్ళు వస్తున్నాయి నడకదారులకు. తర్వాత ఇక్కడ ఈ ఇటు రోడ్డు కట్టిండ్రు. ఆ రోడ్డు మధ్యలో డ్రైనేజ్ ఉంటుంది కదా, దానికి లోతుగా ఉంటున్నాయి. ఆ లోతుగా ఉంటున్న దానికి దానికి ఐరన్ గ్రిల్ వేయాలి కదా, అది వేయకుండా ఉంటారు. ట్రాఫిక్ ఏమో విపరీతంగా ఉంటుంది. ప్రధాన రోడ్డు మార్గాలు సైతం భారీ గుంతలతో గందరగోళంగా మారిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ గుంతలు పడినా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల తరబడి కొత్త రోడ్ల నిర్మాణాలు చేపట్టకపోవడం, అలాగే అధ్వాన్న స్థితికి చేరుకున్న రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో జనానికి శాపంగా మారుతోంది. ఈ రోడ్లపై మామూలు రోజుల్లో ప్రయాణించడమే నరకం. ఇక వర్షం పడితే అంతే సంగతులు. ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాత్కాలికంగా రోడ్ల మరమ్మతులు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని నగరవాసులు కోరుతూనే ఉన్నారు. అయినా రోడ్ల నిర్వహణ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నారు.